హాయ్ హలో అందరికీ నమస్కారం. కథలబల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం మిస్టర్ యాటిట్యూడ్ పార్ట్ 34 విందాం. వచ్చే నెలలో పెళ్లి చేసుకుందాం, ఈలోపు శోభనం చేసుకుందామే అన్నాడు కన్ను కొడుతూ విక్కీ. ఆ మాటకి వెవ్వే అని వెక్కిరిస్తూ, అన్నీ నాన్నారు చెప్పినట్టే జరుగుతాయి, నీకు నచ్చినట్టు కుదరవంది మధు. ఎలా కుదరతో నేను చూస్తాను, ఎవరూ లేనప్పుడు నేను రేప్ చేసి పాడేస్తాను, అప్పుడేం చేస్తావు అన్నాడు కన్నింగా చూస్తూ విక్కీ. అంతే, ఆ మాట వింటూనే మధు తన నోటిపై చేతిని అడ్డు పెట్టుకుని కళ్ళు ఇంతంత చేసుకుని చూస్తుంటే, ఏంటి ఉత్తి మాటలే అనుకుంటున్నావా? లేదు, నిజంగానే చేస్తానన్నాడు అదోలా నవ్వుతూ. ఆ మాటలకి విక్కీ వైపు కోపంగా చూస్తూ లేచి అక్కడి నుంచి వెళ్ళి అమ్మిక వాళ్ళ దగ్గర కూర్చుంది. పక్కన కూర్చున్న మధు ఒళ్ళోకి చేరిపోయి మళ్ళీ అంబికతో మాటల్లో పడిపోయింది పింకీ. టైం 7 అవుతుండగా ఆ గదిలోకి వచ్చాడు ధనుంజయ్. గదిలోకి వచ్చిన ధనుంజయ్ పింకీని చూస్తూనే, నువ్వేనా పింకీ అంటే? నీ పేరు పింకీ కాదు, పింకీ అని పెట్టాలి, లేకపోతే ఉదయం ఎంత హడావిడి చేసేసావు. పాపం మధు అయితే చాలా బెదిరిపోయింది నీకేం జరిగిందో అని అన్నాడు మధు వైపు చూపిస్తూ ధనుంజయ్. అతని మాటలకు అతని వైపు ఎవరు నువ్వన్నట్లుగా చూస్తున్న పింకీతో, తను మా డాడీ అని చెప్పాడు విక్కీ. ఓ అలాగా అంటూ హాయ్ గ్రాండ్ పా అని విష్ చేసింది పింకీ. హాయ్ అంటూ పింకీని విష్ చేస్తూ, నీకు తెలుసా విక్కీ, రాత్రి నీకు జరిగింది తెలిసినప్పుడు మీ అమ్మ ఎలా ఏడ్చిందో, ఉదయం పింకీ కొంట్లో బాలేదని తెలిసినప్పుడు మధు కూడా అచ్చంగా అలానే ఏడ్చింది. మీ మమ్మీయే కాదు, మధు కూడా చాలా సెన్సిటివ్ అన్నాడు ధనుంజయ్. అయ్యో గ్రాండ్ పా, గ్రానీ మధుయే కాదు, ఆడవాళ్ళందరూ సెన్సిటివే, చిన్న సాడ్నెస్ కలిగినా ఏడ్చేస్తారంది పింకీ. అవునా, అంటే నువ్వు కూడానా అన్నాడు ధనుంజయ్. ఆ మాటకి పింకీ తల కొట్టుకుని, నేను ఇంకా విమెన్ని కాదు, కిడ్నే, అందుకే నేను వాళ్ళ ఏడవనులేండంది పెద్ద పెద్ద కబుర్లు చెప్తూ. ఓహో అలాగా అంటూ, ఏం చేస్తున్నారు అన్నట్టుగా వెళ్ళాడతను. నేను విక్కీ అంకుల్ ఇంకా మధు ముగ్గురు లూడో ఆడుకుంటున్నాం. గ్రాండ్మాని ఆడమని అడిగితే ఆడడం లేదు, మీరైనా ఆడండి గ్రాండ్ పా ప్లీజ్ అంది పింకీ. తప్పకుండా ఆడతానంటూ వెళ్ళి తను కూడా గేమ్లో జాయిన్ అయ్యాడతను. నలుగురు ఆడుకుంటూ ఉండగా ఆఫీస్ నుండి పింకీని పికప్ చేసుకోవడానికి అక్కడికి వచ్చాడు శౌర్య. శౌర్య డోర్ తీసేసరికి, లేదు మీరు రాంగ్ గేమ్ ఆడుతున్నారు, నేను ఒప్పుకోను గ్రాండ్ పా అంటూ అల్లరి పెడుతున్న పింకీ డోర్ వద్ద నిలబడిన తండ్రిని చూస్తూనే డాడీ అంటూ పరుగున అటుగా వెళ్ళి ఒక్క అంగలో తండ్రి శంకలోకి ఎక్కేసింది. శౌర్యం చూసిన ధనుంజయ్, హాయ్ శౌర్య, ఎలా ఉన్నారు? మీ అమ్మాయి పింకీ నిజంగా అల్లరి పిల్ల, ఇప్పటి వరకు మా అందరితో ఒక ఆట ఆడేసుకుంది. రేపు మా విక్కీకి మధుకి బేబీ పుడితే పింకీలానే ఉండాలని కోరుకుంటున్నాను. అప్పుడే కదా ఇల్లెప్పుడు సందడిగా ఉండేది, ఏమంటావ్ అని అడిగాడు నవ్వుతూ. ఆ మాటకి ఏం సమాధానం ఇవ్వకుండా ధనుంజయ్ వైపు చూసి నవ్వేసి ఊరుకుని మధు వైపు కోపంగా చూశాడు శౌర్య. ఇంతవరకు అంటే పెళ్ళి పిల్లల వరకు తెచ్చుకోవడం అవసరమా అన్నట్టుగా. అతని చూపులకి నేల చూపులు చూస్తూ కూర్చుంది మధు. పింకీ వైపు చూసి చిన్నగా నవ్వి, వెళ్దామా అని అడిగాడు శౌర్య. అంటూ మధు వైపు తిరిగి చూసి, మధు నువ్వు కూడా మాతో వచ్చేస్తావా, నేను మీ రూమ్ దగ్గర డ్రాప్ చేసి మేము వెళ్ళిపోతాం అని అడిగింది పింకీ. ఆ మాటకి మధు అంబిక వైపు చూసింది. వెళ్ళు తల్లి, ఉదయం నుండి నువ్వు ఇక్కడే ఉన్నావు, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకొని చెప్పడంతో సరే అని అందరికీ బాయ్ చెప్పి శౌర్య వాళ్ళతో బయలుదేరింది మధు. హాస్పిటల్ నుండి బయటకు వచ్చిన ముగ్గురు కారెక్కారు. శౌర్య డ్రైవింగ్ సీట్లో కూర్చుని కార్ డ్రైవ్ చేస్తుంటే పింకీని ఒళ్ళో కూర్చోబెట్టుకుని మధు అతని పక్కన కూర్చుంది. దారిలో పింకీ ఆకలిగా ఉందనడంతో ముగ్గురు రెస్టారెంట్ వైపు వెళ్లారు. రెస్టారెంట్లోకి వెళ్ళి టేబుల్ వద్ద కూర్చుని వాళ్ళ కోసం ఫుడ్ ఆర్డర్ ఇచ్చాడు శౌర్య. అంతవరకు కూడా శౌర్య కానీ మధు కానీ ఏమీ మాట్లాడుకోలేదు. ఫుడ్ వచ్చాక కూడా ముగ్గురు సైలెంట్గానే తిన్నారు. మధు 1-2 సార్లు శౌర్య వైపు చూసింది, కానీ అతని ముఖం కోపంగా ఉండడంతో ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఫుడ్ తింటోంది. ఫుడ్ తినడం కంప్లీట్ చేశాక మళ్ళీ ముగ్గురు ఇంటికి బయలుదేరారు. నాకు నిద్ర వస్తోంది, నేను బ్యాక్ సీట్లో పడుకుంటాను, నువ్వు ఫ్రంట్ సీట్లో కూర్చో అని చెప్పింది పింకీ. పర్వాలేదు, నా ఒళ్ళో పడుకో అని చెప్పినా వినకుండా కావాలనే బ్యాక్ సీట్లోకి వెళ్ళి పడుకుంది పింకీ.
కారణం శౌర్య ఇంకా మధుకి వీలైనంత ఎక్కువగా ప్రైవేట్ టైం ఇవ్వమని, విక్కీ ఇంకా మధుకి వీలైనంత తక్కువ ప్రైవేట్ టైం ఉండేలా చూడమని చారు ముందే చెప్పుంచడం. పింకీ వెనక పడుకోవడంతో ముందు శౌర్య పక్క సీట్లో కూర్చుంది మధు. శౌర్య కార్ డ్రైవ్ చేస్తున్నాడు, కానీ అతని ముఖం మాత్రం ఇంకా గంభీరంగానే ఉంది. అతను ఎందుకు అలా ఉన్నాడో అర్థం కాక అదే విషయం అతన్ని అడుగుదాం అనుకుని శౌర్య సార్ అని పిలుస్తూ పక్కకు తిరిగిన మధు పెదవులను అందుకుని చిన్న పెక్కిచ్చి మరుక్షణంలో వదిలేశాడు శౌర్య. అంతే, అర్ధక్షణం కరెంట్ షాక్ కొట్టిన కాకిలా ఉండిపోయింది మధు. ఆమెను పట్టించుకోకుండా డ్రైవింగ్ వైపు కాన్సన్ట్రేషన్ చేస్తున్న శౌర్య వైపు చూసి, ఇప్పుడు నన్ను ముద్దు పెట్టుకుంది ఇతనేనా, లేక నేను భ్రమపడ్డానా అని ఆలోచిస్తున్న మధు కారు సడన్గా పక్కకు ఆగేసరికి రెప్పలు టపటపలాడిస్తూ పక్కకు చూసింది. అంతే, శౌర్య ఒక్కసారిగా ఆమె మీద కొరిగి ఆమెను పూర్తిగా ఆక్రమిస్తూ ఆమె పెదవులను అందుకున్నాడు. అది ఎక్స్పెక్ట్ చేయని మధు ముందు మొద్దుదానిలా ఉన్నా వెంటనే స్పృహలోకి వచ్చి తన మీదున్న శౌర్యను వెనక్కి నెడుతోంది. కానీ శౌర్య తన పట్టును విడవక మధు పెదాలు 2 నిమిషాలు అలానే హోల్డ్ చేసి ఆమెకు ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉందని గ్రహించి వదిలి దూరంగా జరిగి మళ్ళీ కార్ స్టార్ట్ చేశాడు. ఏమీ జరగనట్టుగా కార్ డ్రైవ్ చేస్తున్న అతని వైపు బిక్కముఖం వేసుకుని చూస్తూ ఉండడం తప్ప ఇంకేం చేయలేకపోయింది మధు. మధు అపార్ట్మెంట్ రాగానే కారు నాపాడు శౌర్య. కారు ఆగ్గానే బ్రతుకు జీవుడాని కారు దిగి సెల్లార్లోకి పరుగు పెడుతున్న మధు చేతిని పట్టుకున్నాడు శౌర్య. శౌర్య కారు నుండి ఎప్పుడు దిగాడో తెలియక బిత్తర చూపులు చూస్తున్న మధును కారు విండో కాంచి ఆమె చెంపలపై పడుతున్న వెంట్రుకలు వేళ్లతో వెనక్కి నెడుతూ, వాడిని మధ్యాహ్నం కిస్ చేయాలనుకున్నాడు కదా అని అడిగాడు చిన్నగా. దాంతో మధ్యాహ్నం శౌర్య వాళ్ళు విక్కీ గదిలోకి వచ్చేటప్పుడు విక్కీ తను హోల్డ్ చేయడం, కిస్ చేయాలని అనుకోవడం గుర్తు తెచ్చుకున్న మధు కాదు అంటూ తలను అడ్డంగా తిప్పుతుంటే ఆమె బుగ్గలు 2 గట్టిగా హోల్డ్ చేసి ఆమె తలను అటు ఇటు తిప్పకుండా గట్టిగా పట్టుకుని, అబద్ధం చెప్పకు, నేనంతా చూశాను. ఇంకోసారి వాడిని కిస్ చేయాలని చూశాడో నేనేం చేస్తాను నాకే తెలీదు. వాడే కాదు, నువ్వు కూడా వాడికి దగ్గరగా వెళ్లాలని చూస్తే అస్సలు స్పేర్ చేయను నేను, జాగ్రత్త అన్నాడు స్వీట్ వార్నింగ్ ఇస్తూ. దానికి మధు, తను నాకు కాబోయే భర్త, మా మధ్య 1,00,000 ఉంటాయి, మీకెందుకు అవన్నీ అందే ఎదురిస్తున్నట్టుగా చూస్తూ. అంతే, ఒక్కసారిగా రెండో చేత్తో ఆమె నడుము పట్టుకుని దగ్గరకు లాక్కుని, వాడు ఇంకోసారి నీకు దగ్గరగా వస్తే నేను హద్దులు మరిచి నిన్న దాన్ని చేసుకుంటాను జాగ్రత్త అన్నాడు కళ్ళెర చేసి చూస్తూ. ఆ మాటకు అర్థం గ్రహించిన మధు కళ్ళు పెద్దవి చేసి అతన్నే చూస్తుంటే, మీ నాన్నగారికి ఇష్టం ఉన్నా లేకపోయినా నీ మెళ్ళో తాళిని కట్టేది మాత్రం నేనే. అంతేకాదు, నువ్వు నాదానివి, నిన్ను మరెవరైనా తాకాలని చూస్తే భర్తగా సహించను. వాడిని కిస్ చేయాలనుకున్నందుకే నేను కిస్ చేసి చూపించాను. దీన్ని బట్టి నీకు అర్థమై ఉంటుంది నేనేం చేయగలనో ఏం చేయలేనో అన్నాడు యాటిట్యూడ్గా లుక్కిస్తూ శౌర్య. అతని మాటలకు ప్రవర్తనకు అతని వైపు గుర్రుగా చూస్తూ అతన్ని ఒక్క పెట్టులో వెనక్కి నెట్టి సెల్లార్లోకి పరుగు తీసింది మధు. అది చూసిన శౌర్య ఈ మాత్రం డోస్ చాలనుకుంటా అనుకుని చిన్నగా నవ్వుకుని కారులోకి ఎక్కాడు. శౌర్య నుండి పరుగు పెట్టిన మధు అపార్ట్మెంట్లోకి వెళ్ళి తలుపు తీసుకుని తలుపు వేసి దానికి జారబడి ఊపిరి వేగంగా తీసుకుంటోంటే అప్పుడే అటుగా వచ్చిన చారు ఆమె పరిస్థితిని చూసి, ఏమైందే, ఏ పిచ్చుకుక్కైనా వెంటపడిందా ఏంటి, ఇంతలా రొప్పుతున్నా అని అడిగింది చారు. ఆల్మోస్ట్ అలాంటిదేలే అంటూ రొప్పుతూ సోఫా మీద కూర్చుని, అసలు ఈ శౌర్య సార్కి ఏమైంది, ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నారనుకుంటోంది మధు. కారులో కూర్చున్న శౌర్య ఆ మాత్రం డోసు ఇవ్వకపోతే మళ్ళీ తను విక్కీకి అవకాశం ఇస్తుంది. లేదు, విక్కీకి అవకాశం ఇవ్వకుండా ముందే నేను ఏదో ఒకటి చేయాలి. ఎలా అయినా మధును కన్విన్స్ చేసి పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తూ ఇంటికి చేరిన శౌర్య పడుకున్న పింకీని ఎత్తుకుని తన గదికి వెళ్ళాడు. అప్పటికే గదిలో ఉంది చాముండి. ఆమెను చూస్తూనే, మీరేంటి మామిక్కడ అని అడిగాడు శౌర్య. అది నీతో మాట్లాడాలని వెయిట్ చేస్తున్నానని చెప్పింది చాముండి. చెప్పండి మామ్ అంటూ పింకీని బెడ్పై పడుకోబెట్టి ఆమె వైపుకి తిరిగాడు. అదే, నీకు గుర్తుందో లేదో, ఎల్లుండి నేను పెళ్లి కొడుకుని చేయడం, ఆ తర్వాత హల్దీ, మెహందీ, ఇలా చాలా కార్యక్రమాలున్నాయని చెప్తున్న తల్లి వైపు చూస్తూ, మీరు అవన్నీ నాకు చెప్పాల్సిన పని లేదు,
మీరు ఎప్పుడు ఎక్కడ ఉండమని చెప్తే నేను అప్పుడు అక్కడ ఉంటాను, సరేనా? నా గురించి మీరేం దిగులు పడకండి. మీకు ఇచ్చిన మాట ప్రకారం నేను పెళ్లి చేసుకుని తీరుతాను, సరేనా అన్నాడు శౌర్య. ఆ మాటలు విన్న చాముండి, చాలు నాన్న, ఆ మాట అన్నావు చాలంటూ ఆనందంగా కొడుకు నుదుటిని ముద్దు పెట్టి గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయింది. వెళ్తున్న తల్లి వైపు చూస్తూ కన్నింగ్ స్మైల్ ఇచ్చాడు శౌర్య. ఏంటేంటి, కన్నింగ్ స్మైల్ ఇచ్చావా? శౌర్య, ఏం చేయబోతున్నావు? ఏదో ప్లాన్ చేసినట్టున్నావు కదా. మరి శౌర్య ఏం ప్లాన్ చేశాడనేది రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.